కడప జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, సరఫరా సాధారణంగానే జరుగుతోందని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేసీ డాక్టర్ నిధి మీనా మాట్లాడుతూ జిల్లాలోని 58 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. జిల్లా డివిజనల్ స్థాయి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినియోగదారులు అపోహలకు లోనవ్వకుండా అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని సూచించారు. గృహ అవసరాల కోసం గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయొద్దని హెచ్చరిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనకు అందరికీ తెలుసు ఇప్పుడు అది మిడిల్ ఈస్ట్ లో వార్ సిచ్యువేషన్ ఉంది. దాని తర్వాత సో సమ్ talk about the LPG started, LPG issue, domestic supply. So government of India నుండి many provisions begin జరిగింది. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా many instructions మనము రిసీవ్ చేసాం. So there was one natural gas order 2026. So in according to that order priority sectors ki fixation జరిగింది. సో మనము డొమెస్టిక్ సెక్టర్కి అబ్సల్యూట్ ప్రయారిటీ ఇస్తాము, ఇన్స్ట్రక్షన్స్ మనము రిసీవ్ చేసాము. సో ఇట్ ఈస్ అ ప్రయారిటీ 1 సెక్టర్ విచ్ ఇస్ డొమెస్టిక్ సప్లై. Then we are also prioritizing the exempted category which includes the hospitals and educational institutes. So welfare institutes అవన్నీ కూడా మనము ప్రయారిటీ బేసిస్ కి సప్లై మెయింటైన్ చేస్తున్నాము. ఓకే. So then mana jillalo there are 58 agencies. There are 58 agencies. Out of 58 agencies, 37 are supplied through IOCL. There are 8 through Bharat Petroleum BPCL, and there are around maybe 10 to 12, around 11 to 12 or 12 to 13 through HPCL. So and so we have 3 OMCs, we have BPCL, HPCL and IOCL, and we have 58 agencies. So మన జిల్లాలో మనము హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాము. మన జిల్లాలో ఒకటి కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. దట్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఇస్ ASO చంద్రిక గారు. ఆ కంట్రోల్ రూమ్ నుండి మనము గ్రీవాన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. Then we will also be using the control room to actively call the consumers to take the ground level feedback. మనము ప్రతిరోజు మీడియాలో ఏం వస్తుంది దానికి కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. సో వాట్ ఎవర్ అడ్వర్స్ న్యూసెస్ ఆర్ కమింగ్, వీఆర్ వాంట్ టు కలెక్ట్ ద కంట్రోల్ రూమ్ నుండి అది కోఆర్డినేషన్ చేస్తాము స్పెషల్ ఆఫీసర్స్తో, అండ్ వాళ్ళ నుండి రిపోర్ట్ కలెక్ట్ చేస్తున్నాము. Then also grievance collection, and then we will be taking the feedback from the public. Then we will also are maintaining the data. So now manamu OMCs to coordination lo unnamu. There are 3 sales prati OMC ki sales officer unnaru, and there is one district coordinator also. They are in regular touch with us. So agencies, we are collecting data from agencies. వాళ్ళకి కనెక్ట్ పెండింగ్ బుకింగ్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు వాళ్ళకు లోడ్ ఎంత అవసరం ఉంది, అండ్ దెన్ వీఆర్ కోఆర్డినేటింగ్ సేమ్ విత్ ది కన్సర్న్డ్ OMC. సో ఇన్ I think some in last 3-4 days some adverse news had come in different newspapers. So related to say maybe Pulivendala, Jamalmurgu, Yaraguntala, Prodhatur, and those all we have gone through. So ekadaina stock issue undindi, we have contacted the concerned OMC sales manager, and manamu aa stock supply ki rectify cheyadaniki prayatham kuda chestunnam. So that is so in last week, I think few days back, HPCL had some issue because of the strike of the truck drivers. దాని తర్వాత కొంచెం బ్యాక్లాగ్, some agencies of HPCL faced some backlog. సో ఇప్పుడు అది కూడా వాళ్ళే అడ్రస్ చేస్తున్నారు. సో వీఆర్ ఇన్ కంటిన్యూస్ కాంటాక్ట్ విత్ ది సేల్స్ మేనేజర్స్ అండ్ విత్ ది ఏజెన్సీస్. ఆల్రెడీ మనము 2 rounds ఆఫ్ మీటింగ్ విత్ ఏజెన్సీస్ జరిగింది.
we had meeting with the sales officers also. దెన్ మనము ఇప్పుడు ప్రతి ఏజెన్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేశాము ఆఫ్ తహసీల్దార్ డిటి ఆర్ ఆర్ఐ ఆర్ సిఎస్డిటి కాడర్కి. సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము, ఓరియంటేషన్ చేసాము. నేను అది మనము మీటింగ్ కండక్ట్ చేసాము. So they were also oriented to coordinate with agencies to ensure that there is a continuous maintenance of the supply to the customer. So there should be absolutely no issue in maintaining the domestic supply. Domestic supply. Okay. So now there are some booking guidelines for the consumers. So ఇప్పుడు so there is a what type of connection are there? There is a one single single and double Now, single button or single what? single bottle. Single bottle Cylinder. connections Single and cylinder. and double. Double cylinder. Okay, so two types of connections are there. So single connection ki ipudu what is the in urban areas 25 days one booking, and in rural areas 45 days. 45. అట్లాగే మనకు instructions ఉన్నాయి. Okay. And for double we have 30 days in the 30 days. urban areas. Okay. So and plus we are also implementing there should be OTP based deliveries and first in first out. Continuous గా మనము agencies తో follow up చేస్తున్నాము that ensure to clear the backlog. So first in first out has to be implemented and OTP delivery should be there. Okay. Then again our major concern comes to prevent the diversion of the domestic supply cylinder. CSD దానికోసం క్విక్ రెస్పాన్స్ టీమ్స్కి అపాయింట్మెంట్ జరిగింది. సో సిఎస్డిటీస్ హ్యావ్ బీన్ ఎంగేజ్, వాళ్ళకి బ్రీఫింగ్ కూడా జరిగింది. మనము ఆల్రెడీ వీ హ్యావ్ బిగన్ ది ప్రివెంటివ్ మోడ్లో ఉన్నాము. వీఆర్ ట్రయింగ్ టు టేక్ ప్రివెంటివ్ మెజర్స్ టు సో దట్ దేర్ ఇస్ టు ప్రొటెక్ట్ ఎనీ డైవర్జన్ ఆఫ్ ద డొమెస్టిక్ సప్లై సిలిండర్. సిమిలర్గా మనము నిన్న అది హోటల్ అసోసియేషన్స్తో కూడా డిస్కషన్ పెట్టాము. దే హ్యావ్ ఆల్సో కమ్యూనికేటెడ్ దేర్ కన్సర్న్స్ టు అస్. So continuously we are in contact with the head office also, and state level lo kuda continuous ga meetings jarugutundi. So my request to public is to have faith in the system. So we are continuously monitoring it. Control room established, మీ grievances మనము collect చేస్తాము. Then agency you can approach. We are continuously in talks with the agency also. Division level లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు జరిగింది. సో వై బికాస్ ఇన్ లాస్ట్ 1 week వాట్ హ్యాపెండ్, దేర్ వాజ్ panic booking. So increase in the number of booking in comparison to the regular booking. So 4 to 5 times ఎక్కువ booking ప్రతి ఏజెన్సీలో జరిగింది, which created more backlog. So demand supply లో కొంచెం గ్యాప్ వచ్చింది, which is being addressed. Okay, so I want to request to have faith. మీ దగ్గర అప్పుడు సిలిండర్ ఉంది ఆల్రెడీ ఆర్ హాఫ్ ఉంది. సో డోంట్ బీ panic and don't start just booking the cylinders. So because we want to maintain the supply. Give us, we will take some time in stabilizing entire system, and we are trying to ensure that the supply to domestic supply is absolutely maintained. So, okay, anything else from you? Okay. Okay. Anything from ఇప్పుడు నాకు కన్సూమర్ నాకు అవసరం లేదు, అప్పుడు ఆల్రెడీ బుక్ ఇది నేను చూసాను. నేను ఇప్పుడు చెప్పాను కదా 3-4 daysలో నేను చెప్పాను 1 week బ్యాక్ మేబీ అది హెచ్పిసిఎల్ ఏజెన్సీస్కి కొంచెం ప్రాబ్లం జరిగింది. అది అది పులివెందుల ఐ థింక్ హరిప్రసాద్ ఏజెన్సీ వాజ్ దేర్ విచ్ వాజ్ హ్యావింగ్ సమ్ ఇష్యూ in maintaining the supply to the consumers. So HPCL plant had some strike of the truck drivers a few days back. Okay, Dani, because of which there was a delay in the supply of loads to the agencies. So our agencies lo koncham gap undi, stock availability and pending bookings lo. Okay, నిన్న కూడా మనము ఏజెన్సీస్తో డిస్కస్ చేసాము. అట్లాగే మనకు ఐడియా ఉంది ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయి, ఆర్ సిమిలర్ మనము కమ్యూనికేట్ చేసాము సేల్స్ ఆఫీసర్ ఆఫ్ ది హెచ్పిసిఎల్ ఆల్సో.
సిమిలర్లీ మనము వేరే ఓఎంసీస్కి సేల్స్ మేనేజర్కి కూడా టచ్ మే ఉన్నాము. ఎక్కడైనా ఏజెన్సీస్లో ప్రాబ్లం ఉంది వాళ్ళకు కమ్యూనికేట్ చేసి అక్కడే ప్రయారిటీగా మీరు స్టాక్ లోడ్ డెలివర్ చేయండి ఆర్ మెయింటైన్ చేయండి సప్లై అట్లాగే చెప్తున్నాను. అది మీరు కరెక్ట్ చెప్తున్నారు. కొన్ని ఏజెన్సీస్లో ఆ ప్రాబ్లం ఉంది. ఆర్ ఇప్పుడు హెచ్పిసిఎల్ అడ్రస్ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ సమ్ లోడ్స్కి నిన్న కూడా సప్లై జరిగింది. సో వీ మేబీ 3-4 డేస్లో అది స్టేబిలైజ్ అయిపోతుంది. దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మనము 6 కేసెస్ ఎన్ని బుక్ చేసాము. సో అండ్ ఏజెన్సీస్ దట్ ఈస్ వై మనము ఒక స్పెషల్ ఆఫీసర్ ప్రతి ఏజెన్సీ కోసం పెట్టాము టు ఎన్షూర్ దిస్ ఆల్సో దట్ దేర్ ఇస్ నో డైవర్జన్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద ఏజెన్సీ. అది అండర్స్టూడ్. Tell small or tell the everybody enforcement is equally applicable to everybody. City to ఓకే ఫస్ట్ ద స్కారసిటీ ఎందుకు వచ్చింది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. హెచ్పిసిఎల్ ఏజెన్సీస్లో ఏం ఇష్యూ జరిగింది. సెకండ్ మీరు ఇది ఇప్పుడు చెప్తున్నారు అది మనము ఎంక్వైరీ చేస్తాము. వీళ్ళేమో in Kadapa we have a bottling plant also. IOCL ka Kadapa lo oka bottle. All the information we will keep intimating manamu regular ga press ko kuda press note dwara or press meet dwara manamu brief chestam. Akkade enta manaki capacity undi ani data manamu streamline chesi we will share with them. అది చేస్తున్నాము. డివిజనల్ ఆఫీసర్స్ కు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్ జరిగింది అండ్ ప్రతి ఏజెన్సీకి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళే ఫిజికల్ గా వెళ్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. తహసీల్దార్ గాని ఆర్ఐ తహసీల్దార్ ప్రతిరోజు ఒక్కొక్క తహసీల్దార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ ఆర్ఐ ఉన్నారు స్పెషల్ ఆఫీసర్. ప్రొసీడింగ్